నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా స్థానికంగా చిందర్పల్లి డివిజన్‌లో ఉన్నాము. ఏదైతే చిన్నదర్పల్లిలో కొత్తగొల్ల అంజలయ్యకి సంబంధించి ఏదైతే భూమి విషయంలో కొంత కిరికిరి అవుతా ఉందని చెప్పేసి ఆయనైతే మొన్న సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్‌కి అయితే రావడం జరిగింది. ప్రజావాణిలో ఆయన యొక్క ఆవేదనను అయితే వెలిబుచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి వాస్తవంగా ఏం జరుగుతా ఉంది ఏంటిదని చెప్పేసి తెలుసుకోవడానికి మనం క్షేత్రస్థాయిలోకి అయితే వచ్చాము. మనతో మాట్లాడడానికి అంజలయ్య గారు అయితే ఉన్నారు. మరి వారి మాటల్లోని ఆయనకి ఏమి ఇబ్బంది అవుతా ఉంది, ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏంటిదని చెప్పేసి వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద మనిషి ఏంది అసలు నీ సమస్య ఏంటిది? నాది భూమి భూమి ఏమైందంటే వాళ్ళు అర్ధర్మి చేసి కడుతుంటే అడ్డం పోతే ఎవరు వాళ్ళంటే ఈ ఎవరు? రూపలగాడు అర్ధర్మి చేసి కట్టడానికి పోతే బంద్ చేయనికి పోతే కొట్టిండు. అంటే నీ భూమిలో కడతాను రాయి తీస్తే కొట్టిండు. కొట్టి మళ్ళా వాడే కంప్లీట్ ఇచ్చిండు. అరే కంప్లీట్ ఇచ్చి ఎట్లా అంటే మళ్ళీ పోయినా ఆడికి పోయి పోలీస్ టౌన్ కాడ పోతే లేదా అంటే దగ్గకోయా యాయి మనం చేస్తారా నేను కొట్టిన అట్లా అని చేస్తే ఆడు ఆగపాయ. ఏదో పెద్ద మంత్రులు వచ్చి ఎత్తన వచ్చిన చేరాన ఈరా అక్కడ ఈ పెద్ద మంచి అంటే ఎంత అంటే 24 గజాలు అండ్రి. ఇప్పుడు 100 గజాలు మళ్ళీ వేసుకున్నాడు. మన నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు భూమి అమ్మినవా అమ్మలేవా? 24 గజాలు ఈ అమ్మినమంటానని చేసిరు పెద్ద మంత్రులు. ఆ అమ్మినమంటానంటే ఇంక ఏదో పోకో కానుకుంటే 24 గజాలు 100 గజాలు చదువుతున్నాడు. నాకు కనబడుతుంది వాడు అన్యాయం చేస్తున్నాడు నన్ను ఆక్రమించి బెదరగొట్టుకొని. అంటే 24 గజాలు నువ్వు అమ్మినవా? అమ్మినదే దానికి పైసలు ఇవ్వలేడు. 20,000 ఇచ్చిండు ఆపిండిగా. నాకు రైటర్ చేయకుంటా అంటున్నాడు. 24 గజాల భూమి నువ్వు అమ్మినావు ఆయనకు. అమ్మితే దానికి సంబంధించి పైసలు కూడా నీకు ఇయ్యలే. దాంతో పాటు మిగతా 70 గజాల భూమి కూడా తీసుకుంటావు. అంత జవురుకుంటున్నాడు. అంత జవురుకొని నన్ను ఆక్రమిస్తున్నాడు. నువ్వేమన్నా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినావా? చేయలే 20 గజాలకు కూడా చేయలే. దేనికి చేసి? ఏం చేయలే. పైసలు ఏమన్నా తీసుకున్నావా? 20,000 తీసుకున్నా సార్. 20,000 తీసుకొని అంటే ఇప్పుడు నువ్వు మొత్తం 100 గజాలు అమ్మాలనుకుంటున్నావా? 20 గజాల వరకే సార్? 20 గజాలే చాలా అనుకునేటి. అవే పైసలు ఇవ్వలేడు. ఇంక యాభై వద్దు నాకు సంబంధం లేదు అంటుండా. అవి ఇస్తేనే అవి పైసలు ఇచ్చి ఆడికి గప్పుగా అన్నాడు. దాన్ని లెక్కెంతున్నావు లేకపోతేనే బంధు నా దాంట్లో నాది ఇతల జరిగిన జాగ అంతా తీసేయాలి. ఇప్పుడు నువ్వు 20 గజాలకు సంబంధించి ఎంత కమ్మినావు? అది 3,000 గజం. 3,000 గజం అంటే 20 గజాలు 75,000కు. అంటే నీకు ఇచ్చినవి 20,000 ఇచ్చింది, మిగతా 55,000 ఇవ్వాలి. ఇప్పుడు నీకు 55,000 కావాలి, మిగతా 70 గజాలు ఏమి అమ్మ వాళ్ళకి నువ్వు ఎంత కమ్మినావు గంత పైసలు నీకు కావాలి. అంతే కావాలి. అది అడిగితే ఏమంటున్నాడు మరి? అంటే మొత్తం నాకే కావాలి, నాకు మొత్తం కుంట పట్ట అంటున్నాడు. నాకు పట్ట కావాలి అంటున్నాడు. అది ఇంత మొత్తం 100 గజాలా? 100 గజాలు కావాలి అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను ఇయ్యకూడదు అంటున్నా సార్. నేను పంట వండించి చెడదెంగుదేమో అనుకుంటున్నా. అమ్మిన కాడికి నా పైసలు నాకు అమ్మిన కాడికి పైసలు గప్పుకుండు. లేదంటే నీ పైసలు నీకు ఇస్తా, నీ పైసలు నీకు ఇస్తా. ఎప్పుడు చేసినావు ఇది? అంత 20,000 తీసుకుని మీ అంత ఎప్పుడు జరిగింది? 6 నెలల. 6 నెలల నుంచి నడుస్తుంది. 6 నెలల నుండి కొట్లాడుతున్నాడు. అట్లే తిరిగి సస్తుండ సార్. నేను ఆఫీస్ అడుకోతున్నా, అన్ని అడుకోతుండా. అందుతలేదు నా పరిస్థితి. ఏమంటారు మరి పెద్ద మనుషులు? ఏమంటారు ఊళ్ళో పెద్ద మనుషులు? వాడు మొండివాడు, వాడు ఇయ్యాడు అంటున్నారు. డబ్బులు ఇయ్యాడు? డబ్బులు ఇయ్యాడు. ఇల్లు కూలిపా అంటారు. అంటే ఆ ఇల్లు కూలి పనికి పోతే వాడు మీరు ఆఫీసర్ రోజులకు వస్తేనే కొట్టని కూరుకొస్తున్నాడు. ఇక నేను కూలి పనికి పోతే చంపేస్తారు అన్నీ బెదిరినా అన్నారు. పెద్ద మనుషులు కారు తీసుకొని వచ్చినాడు అన్నారు. కొడుక ఉన్నదంతా నీతో ఉంది అంటానని ఈ పిల్లాడు అన్నాడు. అంటే ఇక నేనేమన్నా ఇక ఆయన గప్పుగా నోరు మూసుకున్నా. నేను నోరు మూసుకున్నా సార్. ఇంకా గప్పుగా ఇంకా జరిగినా కానీ పోలే వాళ్ళ గడ్డం. మరి 20 గుంటల భూమి మీకు అమ్మేటప్పుడు ఎవరు ఉన్నారు పెద్ద మనుషులు దీంట్లో? అది చంద్రనాయకుడు ఉండడు, ఇంకా గడ తిరుపతి ఉండడు, గడబుచ్చాను ఉండడు, ఇంకా అంతా ఇక పిల్లలు ఉండరు. గొల్లు ముగ్గురు అయితే అర్థం ఉంది నాకు. ఆ పెద్ద మనుషులలో ఈ పంచాయతీ ఇట్లా చేస్తా ఉన్నాడు అని వేయలేవా? అంటే చేస్తే ఎల్లు గొలుపు అంటూ గడ తిరుపతి అంటాడు. ఇంకా గడబుచ్చానే ఉంటాడు. నా పర్మిషన్ లేదమ్మా, నా తరం కాదు అంటాడు. ఇంకా చంద్రనాయకుడు వాడు మొండివాడు పైసలు ఎడుకో అంటాడు. వాళ్ళందరూ ఈ మాటలు అంటున్నాడు. ఇప్పుడు ఫైనల్గా నీకేం న్యాయం కావాలనుకుంటున్నావు? నాకు గౌరవం, నాకు 24 గజాల పైసలు ఇచ్చి వద్దు. నాకు ఇంకా యాదొద్దు. వాళ్ళు కానప్పుడు ఇన్ని దినాలు నన్ను తిప్పలు అంటే యాదొద్దు సార్. నాకు ఏ సంబంధం వద్దుగా. వాళ్ళ సంబంధమే నాకు వద్దుగా. నాది నాకే వాళ్ళకే. ఇప్పుడు ఇది అసైన్డ్ అంటే గైరాన్ భూమి లేక పట్టభూమి? పట్టభూమి. పట్టభూమికి సంబంధించి మొత్తం రిజిస్ట్రేషన్ నీ పైన ఉంది. పాస్బుక్ అది ఇది ఆధారం ఉందా నీతోటి? ఉండదు. బుక్ ఆడబెడితే బండి తలిగేసి నేను ఫోటో తీసుకుంటలేదు కానీ. భూమికి సంబంధించి ఎట్లా వారసత్వంగా వచ్చిందా ఎట్లా? అది ధర కొన్నా సార్. నువ్వు కొన్నావా? నేను కొన్నా. ఎవరితోటి కొన్నావు? జనిగెళ్ళపోతున్నా కొన్నా. ఎప్పుడు ఎన్ని ఏళ్ళ క్రితం? 7కి 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వచ్చా. ఓకే
రైట్. ఇది ఏదైతే అంజలయ్య గారి మాటల్లో ఏదైతే స్థానికంగా చిందరిపల్లి గ్రామంలో ఏదైతే నాకు ఇక్కడ 100 గజాలు అయితే ఉన్నది, ఆ 100 గజాల భూమిలో నేను 20 నుంచి 25 గజాలు 24 గజాల భూమి అమ్మినా దాదాపు 75 వేలకైతే అమ్మితే నాకు కేవలం 20,000 మాత్రమే ఇచ్చారు. మిగతా 50,000 అడిగితే నా పైకి బెదిరిస్తూ ఉన్నారు, కొడతామంటా ఉన్నారు. ఏదైతే అప్పుడు మాట్లాడిన పెద్ద మనుషులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అనే విధంగా. ఆ పెద్ద మనిషి ఎంత ఉంటుంది ఏజ్ అనేది? అది 60 ఉంటుంది. సో దాదాపు 60 ఏళ్ళ ఒక వృద్ధుని సో ఈ విధంగా ఇబ్బంది అయితే నన్ను పెడతా ఉన్నారు అన్నట్టు ఆయన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి వాస్తవంగా భూమికి సంబంధించిన అన్ని అధికారాలు నా దగ్గర ఉన్నాయి. సో దాదాపు 100 గజాల భూమి అమ్ముదాం అనుకున్నా, కానీ 20 గజాలకే నన్ను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే మిగతా భూమి నేను ఏ విధంగా అమ్మాలి, సో నాకు ఎంతైతే తీసుకున్నారో దానికి డబ్బులు ఇస్తే నాకు చాలు అన్నట్లు ఆయన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. రైట్.